నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటి, ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం కదా, అన్నిటికీ సమస్య ఏంటి? ఐడెంటిటీ సమస్య. ఐడెంటిటీ అంటే అహంకారం, మమకారం. ఈ రెండు వల్లనే నాది కాబట్టి నేను యుద్ధం చెయ్యను, నా బంధువులు కాబట్టి నేను చంపను అని యుద్ధ భూమిలో కూర్చుండిపోతాడు అర్జునుడు. అప్పుడు వెంటనే భగవాన్ ఏం చెప్తాడు అంటే, దానికి సంబంధించి ఈ రెండవ చాప్టర్ ఏంటి, సాంఖ్యయోగం అంటారు దీన్ని. ఈ సాంఖ్యయోగంలో ఏంటి, జ్ఞానం గురించి, రెండు కర్మయోగాన్ని గురించి చెప్తాడనమాట. అల్టిమేట్ ఏంటి, ఈ సెకండ్ చాప్టరే అన్ని చాప్టర్స్కి ఆధారం. అల్టిమేట్ ఏంటంటే, మొత్తం ఉన్నదంతా జ్ఞానము, కర్మ కూడా అనుకుంటే ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం, అది జ్ఞానం. ఆ జ్ఞానానికి అనుగుణంగానే పనులు జరుగుతూ ఉంటాయి. ఒకటేమంటే ఏంటి, మేనిఫెస్టో, అన్మానిఫెస్టో అంటారు. అంటే ఏంటి, కనపడకుండా ఉన్నటువంటి ఒక శక్తి నుంచి కనపడుతూ ఉన్నటువంటి ఒక ప్రపంచం కానీ, ఒక జీవుళ్ళు కానీ వ్యక్తమైనారు. ఇది మళ్ళీ మనం అవ్యక్తమైనటువంటి స్థితి అనేటువంటిగా విషయాన్ని గ్రహించాలంటే ఏమేం చెయ్యాలి అని చెబుతూ, నిజంగా చెప్పాలంటే మన జీవన విధానం ఎట్లా మనం హ్యాపీగా, సంతోషంగా మన పనులు మనం నిర్వర్తిస్తూ, అల్టిమేట్ అంటే ఏంటి, అబ్సల్యూట్ అంటే ఏంటి, ఉన్న సత్యాన్ని ఎలా తెలుసుకోగలం అనేటువంటి విధానంతో ఈ భగవద్గీత చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏం చెప్పాడు, జ్ఞానయోగం గురించి చెప్తున్నారన్నాం కదా. ఏం చెప్తాడు, అర్జున నువ్వెవరు అయ్యా యుద్ధం చేయడానికి? యుద్ధభూమిలో చంపేవాళ్ళు లేరు, చచ్చేవాళ్ళు లేరు. ఆత్మ అనేది నిరాకారం, నిరంజనం, నిర్గుణం, దానికి పేరు ఊరు ఏమీ లేదు, కదలదు. అటువంటి ఆత్మజ్ఞానం, అటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళమే మనము. అటువంటి వాళ్ళని ఎవరు చంపుతారు? కాకపోతే దేహం అంటావా, ఇది వస్తుంది పోతుంది. నిజంగా జ్ఞానైన వాడెవడు, తెలివిగలిగిన వాడెవడు దీని గురించి కంగారు పడడు అనేటువంటి విషయంగా చాలా చెప్తాడు. చెప్పిన అర్జునుడికి ధైర్యం రానప్పుడు, ఇంకా అర్జునుడికి ధైర్యం రావడం కోసం ఇంకేం చెప్తాడంటే, చాలామంది కూడా మన వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని చేస్తుంటారు. కౌన్సిలింగ్లో కూడా చేయాల్సింది ఏంటి, మొట్టమొదట వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ విన్న తర్వాత వాళ్ళు ఎక్కడ చెప్పితే వాళ్ళు మారతారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అల్టిమేట్ ఏంటి, ఎవరు కూడా ఎవరి తెలివితేటల్ని, ఎవరి విషయాన్ని పక్క వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేరు. ఎవరికి వాళ్ళు వాళ్ళలో నుంచి వాళ్ళే పైకి రావాలి, గుర్తించాలి, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకుని వాళ్ళంతటా వాళ్ళు బయటకు రావాలి. కాకపోతే ఏంటి, అందులో కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు, ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, భగవద్గీత ఉంది, అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు మనలాంటి మామూలు వాడు. ఆయనేమి ఒక స్థితికి రావడానికి ఆయనేమో గీనాలు చేసుకోనో, లేకపోతే ఉపనిషత్తులు చదువుకున్న స్థితికో ఆయన లేడు. ఆయన మామూలు వాడు. ఏంటి, ఒక రాజ్యంలో పుట్టాడు, కొంతమందిని చంపాడు, ఆ తర్వాత మంచి బలవంతుడని పేరు తెచ్చుకున్నాడు, మంచివాడని తెచ్చుకున్నాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏంటి, యుద్ధభూమిలో జారిపోయినాడు. ఏంటి, శక్తి ఉండి కూడా ఎందుకు జారిపోయినాడు, ఐడెంటిటీ, నా వాళ్ళని చంపాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని చాలా కంగారు పడ్డాడు. అక్కడ మనకి ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. మనం కూడా ఉన్నది ఎక్కడ, ఇప్పుడు ప్రస్తుతం యుద్ధభూమి లేకపోవచ్చు, కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నాము, మన సంసారం కూడా యుద్ధభూమి లాంటిదే. ఒక చదువు, ఉద్యోగాలు, పిల్లలు, పెళ్ళిళ్ళు, మళ్ళీ తర్వాత వాళ్ళకి సంబంధించింది, తర్వాత మళ్ళీ అనారోగ్యాలు, వృద్ధాప్యం, ఇదంతా స్టెప్ బై స్టెప్ యుద్ధమే. మరి ఈ యుద్ధంలో ఈ యుద్ధ భావాలన్నీ కూడా, ఈ సంసార భావాలన్నీ మనసు కంటించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఎలా మనం సంతోషంగా ఉంటూ మన జీవితాలని సత్యం వైపుగా తీసుకువెళ్ళాలి. అంతే కదా, వచ్చాము పోయినాము, ఈగ దోమ చీమ వస్తున్నాయి పోతున్నాయి, ఏంటి విశేషం, అవి తింటున్నాయి, అవి పిల్లల్ని కంటున్నాయి, అవి ఆస్తులు కూడగడుతున్నాయి. అంతే కదా, చీమ కూడా పంచదార వేసుకొని భుజం మీద వెళ్ళిపోతుంది, దాచిపెట్టుకుంటోంది. అలాగే మనం కూడా అంతేనేమో, ఎవరికి తెలుసు, ఎవరు వచ్చి కరెక్ట్గా తెలియదు. కాకపోతే వాటికి మనకి ఉన్నటువంటి తేడా ఏంటి, భగవంతుడి దేవల్ల మనకు ఒక మనసు ఉంది, మనకు ఒక బుద్ధి ఉంది. ఇప్పుడు మనకు కృష్ణుడు చెప్తున్నది ఏంటి, భగవాన్ చెప్తున్నది ఏంటంటే మన మనసు గురించే ఆయన బోధిస్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటి, అర్జునుడికి అన్నీ చెప్పాడు. ఏమయ్యా, నువ్వు చచ్చేది లేదు, చంపేది లేదు, ఆత్మ అనేది నిరాకారం, అది సత్తు, వ్యాపించున్నంత అసత్తు, దాని గురించి నువ్వు బెంగపడక్కర్లేదు, ఇంతే చెప్పాడు. చెప్పినా అర్జునుడికి ఆ స్థితి లేదు కాబట్టి ఇంకా ఎక్కలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించి, అర్జునుడికి ఎక్కడ బలహీనత ఉందో అది చెబుదామని డిసైడ్ అయినాడు అనమాట. అదొచ్చేంటి, ఇది 36వ శ్లోకం. ఏం చెప్తున్నాడు 36వ శ్లోకంలో, అర్జున నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా అనేవాళ్ళు ఎలానో అంటారు. తర్వాత మన బలహీనతల్ని ఎంతసేపటికి కూడా తీసుకొని రావడం జరుగుతుంది అని చెప్తూ చెప్తాడు. ఏంటి, ఇప్పుడు మన సంగతి కూడా చూడండి. నేను ఇన్నాళ్ళ బట్టి కష్టపడి నా ఏమంటారు దాన్ని, నేను మర్యాద అంతా నిలబెట్టుకొని వచ్చాను, సొసైటీలో నాకు ఎంత మంచి పేరుంది, చివరికి ఏందిరా ఇలా మా చెడ్డ పేర్లు తీసుకొచ్చేస్తున్నారు, ఇలా ఉంటుంది మన ఆలోచన. అంటే ఏంటి, మనసున్నటువంటి మనిషి అన్నిటికంటే విలువిచ్చేది ఏంది, పరువు అని విలువిస్తాడు. ఎందుకు, ఈ ఉన్నటువంటి నలుగురు సమాజంలో నేను సపరేట్గా ఉండాలి అనేటువంటి
ఊహే ఎప్పుడు ఉంటుంది. అందుకేగా ఈ ప్రాణం పోయిన గోలబడ్డ ఈ పదవుల కోసం పరిగెత్తటం అంతా ఎందుకు? పేరు ప్రతిష్టల కోసమే. ఏమనుకుంటున్నారు? ఈ పేరు ప్రతిష్ట శాశ్వతంగా ఉంటుందని పరిగెడుతున్నారు. ఇప్పుడు అర్జునుడు కూడా మనలాంటి వాడే కదా. అర్జునుడికి చెప్తాడు, అర్జున నీకు ఒక బలహీనత ఉంది. ఏం బలహీనత? మన విరాట్ పర్వంలో ఉన్నప్పుడు నువ్వు అంటే ఏమంటారు దాన్ని, ఎంకో ఇదంటారు చూడండి, అంటే ఏంటి, నువ్వు ట్రాన్స్జెండర్ అలా నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు కనుక యుద్ధం చేయలేదనుకో, దీన్నే నీకు చిలవలు పలవలుగా నీకు ప్రచారం చేస్తారు. నువ్వు రాజాది వీరుడివి, రాజుకి చెడ్డ ప్రచారం జరిగితే నువ్వు ఎంత బాధపడతావు అనేటువంటి విషయంగా ఇంకా బూస్ట్ చేస్తున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? చెడ్డ పేరు తెచ్చుకోకూడదు, మనకి పరువు ప్రతిష్ట చాలా ముఖ్యం, అందరూ నిన్ను మెచ్చుకోవాలి. అలాంటిది ఇదిగో వీడు యుద్ధం చేయడానికి వచ్చాడు కానీ ఒరిజినల్ క్వాలిటీ ఎక్కడుంది? ఆ రోజుల్లో అలా ఉన్నాడు కదా. అందుకని ఇప్పుడు కూడా డ్యాన్సులు చేసుకుంటూ ఉండే మనిషి కాబట్టి ఈ యుద్ధం చేయలేడు అని నీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేస్తారు, అది నువ్వు తట్టుకోలేవు అని చెబుతూ, ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, నేను మాట్లాడుకున్నాం కదా, యుద్ధం చెయ్యి, చేస్తే గెలిస్తే స్వర్గానికి వెళతావు, గెలిస్తే మంచి భోగాలు అనుభవించి పేరు తెచ్చుకుంటావు, పొరపాటున చచ్చిపోయినావు వెళ్ళిపోతావు, స్వర్గానికి వెళ్ళిపోతావు, నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకొని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? మనమైనా ఏంటి, ఏ అవకాశం వచ్చినా భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక అవకాశం, ఒకవేళ కష్టపడాల్సి వస్తుంది, లేదంటే త్యాగం చేయాల్సి వస్తుంది, ఇటువంటి విషయాలు కూడా అంతమందికి వస్తాయి. అప్పుడు కదా మనం ఏమైనా నేర్చుకుంటాము అనేటువంటి భావనలు చెప్తున్నాడు. అంటే ఏంటి అంటే మనం సొసైటీ అంటే ఏంటి, మనకిచ్చినటువంటి పనిని ధర్మబద్ధంగా చేయడం అనేది చాలా ముఖ్యమనే కృష్ణ భగవాన్ చెప్తున్నాడు. మనం పోయి ఏదో ఏమంటారు దాన్ని, పూసలు తిప్పుకుంటూ పోయి హిమాలయాల్లోనో ఎక్కడో కూర్చోమని ఆ మహానుభావుడేం చెప్పటల్లా. లే, యుద్ధం చెయ్యి, బతుకు, హ్యాపీగా చెయ్యి, నీకు ఇచ్చినటువంటి పని అనే చెప్తున్నాడు. అని చెప్పిన తర్వాత ఇంకేంటి, ఇక్కడ ఇంకొక పదం వాడతాడు ఈ 38వ దాంట్లో. జయాపజయాలు, లాభ నష్టాలు, సుఖదుఖాలు సమానంగా భావించి యుద్ధ సన్నద్ధుడు కమ్ము అంటాడు. అప్పుడు నీకే పాపాలు అంటాడు. ఇక్కడ ఆయన వాడిన పదం ఏంటి? సమము అని పదం వాడాడు. సమం అంటే ఏంటి? సమత్వం. సమత్వం ఉన్నప్పుడే ఇటు కర్మయోగం చేసినా, భక్తి యోగం చేసినా, జ్ఞానయోగంలో ఉన్న, చివరికి అష్టాంగ యోగంలో ఉన్న సమత్వ స్థితిని పాటించటం. సమత్వం అంటే ఏంటి? ఇండైరెక్ట్గా చెప్పాలంటే సమాధి. సమాధి అంటే ఏంటి? బ్యాలెన్స్. అంటే ఏ పని చేసినా సరే, ఇప్పుడు సుఖము దుఃఖం, నాకు లాభమే రావాలంటే రాదు, లాభం వచ్చిన ప్రమాదం లేదు, నష్టం వచ్చిన ప్రమాదం లేదు. నువ్వు చెయ్యాల్సిన పనిని నువ్వు పర్ఫెక్ట్గా చెయ్యాలి. లాభం నష్టము అనేది ఆశించకూడదు. అంటే ఏంటి? సమత్వం అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం ఇక్కడ ఏం ఉదాహరణ చెప్పుకుందాము సమత్వానికి సంబంధించి, అంటే ఎట్లా, ఇప్పుడు సమత్వం వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏదో చెప్పున్నారు ఒకళ్ళు, స్వామీజీ ఎప్పుడూ భగవతత్వం అంతా మనలోనే ఉంది కదా, మరి ఈ గుళ్ళు గోపుకారాలు ఈ ధ్యానాలన్నీ ఎందుకు అంటాడు. దానికి ఇప్పుడు ఈయన ఒక గురువుగారు ఏమని చెప్తాడు, అన్నీ అక్కడే ఉన్నా లేదన్న చోట కూడా ఉన్నది అదే కదా. ఇప్పుడు గుడికి పోతే గుడిలో ఉన్నది పరమాత్మతత్వమే, పోయినా ఒకటే పోకపోయినా ఒకటే. అంటే అర్థం ఏంటి? సమత్వం అనేది చాలా అవసరము అంటాడు. అంటే ఈ సమత్వం రావాలంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఏ పని చేసినా సమత్వంగా రావాలంటే ఎట్లా అంటే ఒక జ్ఞానంతోనే సమత్వం వస్తుంది అంటాడు. అంతే కదా, లేకపోతే ఎట్లా వస్తుంది? అంటే ఇదంతా భగవతత్వంలో భాగం అనేటువంటి భాగం కనుక డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సమత్వం వస్తుంది అన్నట్టు చెప్తాడు. తర్వాత ఇంకా అంటే ఏంటి, ఎటువంటి వచ్చినా సరే ముఖ్యంగా మనని పీడించేది ఏంటి? రాగద్వేషాలు. రాగద్వేషాలు అంటే ఇష్టం అయిష్టం. సపోజ్ మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వచ్చారు, బ్రహ్మాండంగా మాట్లాడతాం, ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి పెడతాం. మనకు అయిష్టంగా ఒక చిన్న పని వాళ్ళు చేసినా ఎంతో హీనంగా చూస్తాం వాళ్ళని. అంటే అది చాలా దరిద్రం అనమాట. అంటే ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడుతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ ఈక్వానిమిటీ అంటే ఏంటి, సమత్వాన్ని దెబ్బతీసుకోకూడదు. సమత్వం కనుక దెబ్బతినింది అంటే మన మనసు డిస్టర్బ్ అయిపోతుంది. మనసు డిస్టర్బ్ అయిపోతున్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు, మనం ఏం చేస్తున్నామో తెలియదు. దానికి బ్యాలెన్స్ స్థితి అంటే ఏంటి? సమత్వ స్థితిని పెట్టుకోమంటాడు. సమత్వ స్థితిలో ఉండి నువ్వు ఏ పని చేసినా నీకేం టెన్షన్ లేదు. ఎందుకంటే లాభం నష్టంతో సంబంధం ఉండదు. నువ్వు చేస్తున్నావు అనేటువంటి ఒక విషయం ఒకటే నీకు గుర్తుంటుంది. అప్పుడు నీకు పాప పుణ్యాలు అంటావు. అంతే కదా. ఇప్పుడు పాపం దేనికోసం పోయి, ఇప్పుడు సపోజ్ కరప్షన్ అంటాము, డబ్బులు తెచ్చుకుంటాము, దీనికోసం డబ్బు వస్తుందని తెచ్చుకుంటాము. అదే సమత్వంలో ఉంటే దానివల్ల నాకు రాబోతున్న ప్రాబ్లం ఏదో నాకు తెలుస్తుంది. అలా కాకుండా ఉన్నంత వరకే మనం సంతృప్తిగా చేయవలసిందంత చేసామనుకో మనకి ఏ టెన్షను ఉండదు. అప్పుడు నీకు పాప పుణ్యాలు అంటవు అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తాడు, ఇప్పుడు కృష్ణ నీకు, అర్జున నీకు ఇప్పటివరకు ఏం చెప్పాను, ఈ సమత్వ స్థితి అంతా కూడా
జ్ఞానంలో చెప్పా, అంతే కదా. జ్ఞానంలో సమత్వ స్థితి ఏంది, ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం. ఆ పరమాత్మతత్వం వల్లనే పనిచేయ జరుగుతుంది. మరి అంత పరమాత్మతత్వం వల్లనే పని జరుగుతుంటే మరి యుద్ధం ఎందుకు చేయడం అంటే, ఆ యుద్ధం ఆపడం ఉంచడం అనేటువంటి శక్తి నీకు ఇంకా లేదు, అంతే కదా. కాకపోతే నీకు ఇచ్చిన పనినైతే నువ్వు ఇంకా జీవత్వంలో ఉన్నావు కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు 100% నిర్వర్తించాలి. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏం వచ్చినా సరే నువ్వు యుద్ధం చేసి ఉన్నంతవరకు నువ్వు సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి. నువ్వు నీ అంటే ఏంటి, నీ పక్కన నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాపాడడం అనేది సమిష్టిగా నీ బాధ్యత. మరి భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు కంటే చూసుకోవచ్చు, అవ్యక్తంగా ఉన్న పరమాత్మతత్వం. కానీ నీకు ఇచ్చిన పనినైతే నువ్వు 100% చేయాలి అని చెబుతూ, ఇప్పటివరకు నీకు జ్ఞానం గురించి చెప్పాను కదా, సమత్వం అంటే ఎట్లా ఉంటుందో, ఇప్పుడు నీకు కర్మయోగంలో ఎలా ఉంటుందో చెప్తాను అంటాడు. ఎట్లా చెప్తాడు, ఇప్పుడు కర్మ వినుము, అప్పుడు నువ్వు ఆ కర్మబంధాల నుంచి బయటపడతావు అంటాడు. ఈ కర్మయోగం అంటే ఏంటి, చాలామంది అంటుంటారులే, కర్మ చేయక తప్పదు కదా అంటుంటారు. కర్మ చేయక తప్పటం కాదు, కర్మని యోగంలాగా చేయగలగాలి. కర్మయోగం అంటే ఏంటి, మనం ఏ పని చేసినా ఒక ఫలితం కానీ, వాళ్ళ దగ్గర నుంచి మనకేదో రావాలని కానీ, లేదా మన వాళ్ళు కాబట్టి వాళ్ళకన్నీ చెయ్యాలని కానీ చెయ్యకూడదు. అంటే ఏంటి, ఫలితం ఆశించని పని కర్మయోగం అంటే నిష్కామ కర్మ అనమాట. ఎప్పుడైతే నువ్వు నిష్కామ కర్మ చేసావో మరి దానివల్ల నాకు స్వర్గం నరకం వస్తుందా అంటారు. స్వర్గం నరకం రాదు. ముందేంటి, నిష్కామ కర్మ వల్ల నువ్వు అర్హుడు అవుతావు. దేనికి, జ్ఞానం అర్థం చేసుకోవటానికి. జ్ఞానం ఊరికి ఎక్కడ అర్థం అవుతుంది, జ్ఞానం ఇప్పుడు మనం కూర్చున్నాము, లక్షల వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక దాని మీద ఎలా మనసు నిలపగలుగుతాము, నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని నేను వెళుతున్నాను అనుకో, ఆ పని మీదనే మనసు ఉంటుంది, కానీ నేను ఇది విందామనేటువంటి విషయం ఉండదు, వినలేము. అంటే విన్నాము అని ఎవరైనా చెప్తున్నా అంత అబద్ధం. ఎందుకంటే నిష్కామ కర్మయోగం చేసి మనసు నిశ్చలం చేసుకుంటే తప్ప స్క్రిప్చర్స్ అర్థం కావు. అంతే. ఎందుకంటే ఒకవేళ అర్థమైనా జస్ట్ తాత్కాలికంగానే అర్థమవుతుంది తప్ప దాని మీద నిలబడలేరు. ఎందుకు, ఈ నిష్కామ కర్మ అనేది 24 గంటలు జరుగుతూనే ఉండాలిగా. చిన్న పని మనం అవసరం లేని పని, ఒక చిన్న పని చేస్తున్నా అనవసరంగా నేను చేస్తున్నాను అనేటువంటి టెన్షన్ వస్తుంది. అట్లా ఉండకూడదు. ఏ పని చేస్తున్నా ఒక భగవంతుడి పని జరిగిపోతుంది, ఒక పరమాత్మతత్వం పని జరుగుతోంది ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా అని ఎప్పుడైతే ఏ పని చేస్తున్నా అనుకోగలుగుతావో అప్పుడు అది నిష్కామ కర్మ. భగవంతుడి దయ వల్ల బాత్రూమ్ గడుగు, వంట చెయ్యి, లేదు వేరే వాళ్ళకి ఎవరికైనా చేసి పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఏ కండిషన్లో కూడా ఆ నిష్కామ కర్మ అనేటువంటి పదాన్ని వదలకూడదు అంటాడు. తర్వాత అది ఎట్లా నిన్ను ఉపయోగపడుతుంది, నీ ముందు మనసు నిశ్చలం అయిపోతుంది. అంటే ఈ నిష్కామ కర్మ వల్ల సమత్వ స్థితి వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, భక్తి అంటున్నాడు కదా, భక్తి వల్ల కూడా ఏమొస్తుంది, ఒక విషయం మీద మనసు నిలబడడం అలవాటైపోతుంది. పొద్దున కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు మనసు నిలబడుతున్నావు, ఆ నిలబడుతున్నటువంటి స్థితిని పెంచుకుంటూ పోవాలి. ఎప్పుడైతే పెంచుకుంటూ పోతుందో ఒక సింగిల్ పాయింటెడ్కి మనసు వస్తుంది. ఎప్పుడైతే మనసు ఎప్పుడు వస్తుంది, అది సమత్వ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఒక విషయం మీద కూడా నిలబడుతుంది. చేస్తూ ఉంటారు కానీ రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. పర్ఫెక్ట్గా 100% ప్రజెన్స్లో ఉండి ఎవరు ఏమీ పని చెయ్యలేరు 190 మంది. ఎందుకంటే అంత స్థితి రావాలి అంటే ముఖ్యంగా 0 ఎక్స్పెక్టేషన్ 0 కంప్లైంట్ ఉండాలి. 24 గంటలు నెగటివ్ చూస్తూ నెగటివ్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడ మనసు నిలబడుతుంది. అది కావాలి ఇది కావాలి, వాళ్ళు ఇస్తే బాగుంటుంది, వీళ్ళు ఇస్తే చేస్తే బాగుంటుందని తెచ్చుకునే దాని మీద నీకు ఆనందం ఉన్నప్పుడు, ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు నీకు ఆధ్యాత్మికంగా మాత్రం మనసు ఎక్కడ నిలబడుతుంది, నిలబడదు. అందుకనే ఏంటి, ఆ స్థితికి రావాలి అంటే నిష్కామ కర్మ ఒక్కటే మార్గం అని చెప్తూ, రెండోది ఏంటి, మరి నిష్కామ కర్మ స్థితికి రావాలి అంటే ఏం చేయాలి, 41లో చెప్తున్నాడు, బుద్ధిని నిశ్చయాత్మకంగా చేసుకోవాలి అంటాడు. బుద్ధిని వ్యవసాయాత్మకంగా చేసుకోవాలి అంటాడు. అంటే ఏంటి, వ్యవసాయాత్మకంగా చేసుకోవటం అంటే ఏంటి, దాని మీద మనము మనసు నిలబెట్టగలగాలి అంటాడనమాట. అది ఇంతవరకు చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటి, ఇంకా ఏం చెప్పాలి ఈ నిష్కామ కర్మలో, తర్వాత ఏ విషయమైనా సరే అన్ని భాగమే అనుకున్నప్పుడు మనం ఎంతసేపటికి ఏ విషయాన్నైనా సరే అంత పరమాత్మతత్వంలో భాగం అన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయాలి. మనం అట్లా చెయ్యం కదా, ఈఫ్లు బట్టలు పెడతాం, అలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు, వాళ్ళు ఇలా ఉండొచ్చు కదా, వీళ్ళు ఉండవచ్చు కదా అనేటువంటి పాయింట్కి వెళ్తుంటాము. అది కరెక్ట్ కాదు. మనం ఇంట్లో పనిచేసిన పరమాత్మతత్వం పని మన ద్వారా అవుతుందనే భావం ఉండాలి. ఆఫీస్కి వెళ్ళినా సరే అది ఎవరన్నా చేయకపోని మనకు అనవసరం వాళ్ళతోటి, మనం వెళ్ళి కూడా 100% భగవతత్వం పని జరుగుతుంది అనేటువంటి భావంలోనే నీకు ఇచ్చిన పని నీ ఆఫీసుల్లో కూడా చేసుకోవాలి. అంటే జీతం వస్తుంది, మనం చేసినా వస్తుంది, చేయకపోయినా వస్తుంది అనేది కరెక్ట్ కాదు. అప్పుడు నీ మనసు నిలబడదు. నువ్వు ఒకవేళ చేసినా డబ్బులు సంపాదించినా దానివల్ల పెద్ద ఉపయోగం ఏముండదు. అంటే ఏంటి, 100% పరమాత్మతత్వం పని జరుగుతుంది మన ద్వారా అనేటువంటి భావం, దాన్ని
కర్మయోగం అంటాడనమాట. అందుకని ఈ కర్మ మళ్ళీ యోగం ఎట్లా అవుతుంది అని ఈ నిశ్చయాత్మక బుద్ధి తర్వాత అది కూడా వివరించి చెప్పున్నారు. తర్వాత చూద్దాం ఇంకా ఏమి చెప్పున్నారు. అంతే ముఖ్యంగా ఏంటంటే ఇష్టాలు అయిష్టాలు పోగొట్టుకోవటం. ఇష్టాలు పోగొట్టుకోనంత కాలం మన మనసు నిలబడదు. ఎప్పుడైతే అయిష్టాలు పోగొట్టుకుంటున్నాము అనేటువంటి విషయం మనకు తెలుస్తుందో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అవన్నీ మనలో నుంచి జారిపోతాయి. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది? మనకి ఇది ఇష్టమా అయిష్టమా, ఈ అయిష్టం వల్ల మనకు ఉపయోగం ఏంది? ఉన్నదంతా ఒకటే తత్వం కదా, అది కదా మనం పట్టుకోవాల్సింది. ఇవి చిన్న చిన్న విషయాలు కదా అనేటువంటి ఒక జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే అయిష్టాలు పోతాయి. ఇష్టం అంటే లేదా రాగద్వేషాలు. నాది అనేటప్పటికీ రాగం, నాది కాదు అనేటప్పటికీ ద్వేషం. రెండు కరెక్ట్ కాదు. మనది రాగం వద్దు, మనది ద్వేషం వద్దు, సమత్వ స్థితిలో ఉండాలి అంటాడు. ఎప్పుడైతే ఈక్వానిమిటీ అనేటువంటి సమత్వంలో సమాధి స్థితిలో మనం పని చేయడం జరుగుతుందో పరమాత్మతత్వం జరుగుతుంది. అప్పుడు మనకి ఏమి అంటవు, మనసు నిశ్చలంగా ఉంటుంది. మనకి సత్యం అనేది మన దగ్గరకు వచ్చి నిలబడుతుంది. అది మనం చూడంగా కూడా విషయాన్ని చక్కగా మనం అర్థం చేసుకుంటాము, హ్యాపీగా ఉంటుందన్నమాట. అది చెప్పారు. రేపు 41 కంటిన్యూ చేస్తారు. చూద్దాం రేపు ఏం చెప్తారు. అంటే ఏం లేదు, బుద్ధిని సక్రమంగా ఎలా ఉంచుకోవాలి అనేది రేపు చెప్పబోతారేమో చూద్దాం. 41